అశ్విన్ ప్లీజ్ ఒకసారి ఇటు చూడవా? ఇలా కాదు, ఉంటే నీ పని చెప్తా. అశ్విన్, బేబీ హార్ట్ బీట్ వింటావా? కోపాన్ని నటించడం, ప్రేమని దాచడం బావుంది అశ్విన్. నేనేమీ కోపాన్ని నటించట్లేదు. నాకు నిజంగానే నీ మీద కోపంగా ఉంది. నాకు ఒక్క మాటైనా చెప్పకుండా విడాకుల పేపర్ల మీద సంతకం ఎలా పెట్టేస్తావు ఆనంది? నాతో కూడా పెట్టిస్తానని నువ్వు ఎలా మాటిస్తావు? జీవితంలో కొన్ని నిర్ణయాలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి అశ్విన్. అది అందరికీ మంచిదే. ఏంటి? భార్యాభర్తలు విడిపోవడం మంచిదా? ముడిపడని బంధాలు ఎంత ముడిపెట్టాలనుకున్నా ఎప్పటికీ ముడిపడవు అశ్విన్. నువ్వేం చెప్పావో నీకైనా అర్థమైందా ఆనంది? దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది? నువ్వు కూడా మామూలుడివి కాదు కదా. డెలివరీ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండాలని అత్తయ్య దగ్గర మాట తీసుకున్నావు కదా. నువ్వు చేసిన పని కంటే నేను చేసిందేం గొప్ప పని కాదు. తప్పదు అశ్విన్. కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కఠినంగా అనిపించిన భవిష్యత్తులో బాగుంటాయి. అలాంటిదే ఈ నిర్ణయం కూడా. నువ్వు ఆనందంగా ఉండాలి అశ్విన్. నేను స్నేహితురాలిగా అదే నా ఆకాంక్ష. బాగుందానంది. ఎవరైనా స్నేహితుడు, ప్రేమికుడు, ఆ తర్వాత భర్త అవుతాడు. కానీ నువ్వు మాత్రం నాకు భర్త స్థానం నుంచి స్నేహితుడి స్నానం ఇస్తాను అంటున్నావు. చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం నీది. అదిగో మళ్ళీ. లేదానంది, నువ్వు నాతో మాట్లాడొద్దు. అలా అనుకో అశ్విన్ ప్లీజ్. మా మంచి అశ్విన్ కాదు. ఈ పాప ఈ భూమి మీదకి వచ్చేంత వరకు ఈ గొడవలన్నీ లేకుండా ప్రశాంతంగా ఉందామా? నన్ను అలా సంతోషంగా చూసుకుంటానని నాకు మాటిస్తావా? తర్వాత ఆ తర్వాత కథ ఏ మలుపు తిరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది అశ్విన్. కాలం కాదానంది, కాలం కాదు, కాలమే నిర్ణయిస్తుంది. కలమా? అవును. ఒక్క సంతకం జీవితాలనే వేరు చేస్తుంది. అబ్బా అశ్విన్, కలిసి ఉన్నంత కాలమైనా ఆనందంగా ఉందాం. కలిసి ఉండమని తెలిసి కలవడం తప్ప ఆనంది. నువ్వు కోపంగా ఉన్నావని నాకు అర్థం అవుతుంది అశ్విన్. కానీ నువ్వు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కానానంది. ఇక నుంచి నాతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. అశ్విన్, ప్రసన్న, ఎవరికి పాలు? ఇంకెవరికొదినా? అన్నయ్యకే. ఉదయం నుండి తిండి లేదు, తిప్పలేవు. కనీసం ఈ పాలైనా తాగుతాడేమోనని. ఏంటి, నీకు కూడా నా మీద కోపంగా ఉందా? కోపం లేదు, ఏం లేదు వదినా. నీ మీద ఎప్పటికీ ప్రేమే ఉంటుంది. కానీ నువ్వు చేసిన పని మాత్రం అస్సలు బాలేదు. నాకే నచ్చలేదు. ఇక అన్నయ్య సంగతి చెప్పాలా? తెలుసు ప్రసన్న, నేను తప్పు చేశానని నాకు తెలుసు. అందుకే ఆ పాలు ఇలా ఇవ్వు. బ్రతిమలాడైనా తనకి నేను తాగిస్తాను. వద్దొదినా. అన్న ఇప్పుడు మామూలు కోపంలో లేడు, నిప్పులా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో ఆ నిప్పు మరింత రాజుకుంటుంది. ఇదంతా అవసరమా చెప్పు? ఆ నిప్పుని చల్లార్చడానికే ఈ ఆనంది వెళుతోంది. ఇటు వదినా, వదినా ప్లీజ్. అయ్యో ఇవ్వు.
అశ్విన్